ఈ రోజు మన వర్కౌట్ షెడ్యూల్ వచ్చేసి పుష్ డే అన్నమాట. పుష్ డే అంటే చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్స్ అయితే ట్రైన్ చేసేసినాం. డే 23 ఆఫ్ రోడ్ టు ఐసీఎన్. ఇక వర్కౌట్ కంప్లీట్ చేసుకొని పోజింగ్ ప్రాక్టీస్ చేసేసుకున్నా. పోజింగ్ మనం అనుకున్నంత ఈజీగా అయితే లేదు. అందుకే ప్రతిరోజు వర్కౌట్ తర్వాత ప్రాక్టీస్ చేసేస్తున్నా. పోజింగ్ అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ క్రాస్ ట్రైనర్ కూడా చేసిన. ఇక జిమ్ లోనే ప్రోటీన్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ థ్రెడ్ మిల్ మీద కూడా వాక్ చేసేసిన. ఇక డైరెక్ట్ ఇంటికి వచ్చి నా మీల్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇక జిమ్ టైం కాగానే జిమ్ కి వెళ్ళిపోయినా. అక్కడ అన్నతో ఒక చిన్న కాఫీ అయితే తాగేసినాం అనమాట. ఇక ఆ గ్యాప్ లో నా ఇంకో మీల్ ఉంటే ఆ మీల్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఈ మీల్ వచ్చేసి మనం ఎగ్స్ అండ్ ఓట్స్ తీసుకుంటాం. ఇక వర్క్ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఈ రోజు మా నాన్న బర్త్డే. ఇక కేక్ తీసుకుందామని బయటికి వెళ్తే షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. వాడిని ఎట్లనో అట్లా రిక్వెస్ట్ చేసి ఒక కేక్ అయితే పట్టుకొచ్చేసిన, పెద్ద స్టంట్ చేసి. మొత్తానికి కేక్ అయితే తీసుకున్నా గానీ అది ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మాత్రం నాకు మస్తు కష్టమైంది. జీటీ చూడనికే మంచిగా ఉంటది, మంచిగా షోక్ చేయొచ్చు, దాని మీద గట్టిగా తిరగొచ్చు. కానీ ఇట్లాంటివి ఇంట్లో సామాన్ ఏదైనా ఇట్లాంటి కేక్ గానీ వేరే ఐటమ్స్ ఏమైనా తీసుకోదాం అంటే అబ్బా చుక్కలు కనిపిస్తాయి. ఈ రోజు నాకు అవే కనిపించినాయి అనమాట. ఇక నేను ఎన్ని స్టంట్లు చేసి కేక్ తీసుకొని వస్తే మా నాన్న ఇంట్లోనే లేడనమాట. కేక్ అయితే కట్ చేయలేదు ఈ రోజు. ఇక నేను చేసేది ఏం లేదని చెప్పి నా లాస్ట్ మీల్ కంప్లీట్ చేసుకొని నా స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. ఇక మొత్తానికి ఈ రోజు రాత్రి మనం కేక్ అయితే కట్ చేయలేము, రేపు కట్ చేస్తాం. సో ఇవాళ వీడియో కింద మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టడం మర్చిపోకు మామ.